తెలియదు కానీ ఫస్ట్ అయితే నోంబ్రే అయితే ఫిల్ చేశాను, లాస్ట్లో ఫిర్మా అని చెప్పేసి ఉంటుంది, అది సైన్ అయితే పెట్టేశాను. మరి ల్యాండ్ అవుతుంది. అట్లాగే చూడండి మొత్తం అంతా మనం కూడా అలాగే గాల్లో ఎగురుతూ ఉంటాం అనమాట, ఫుల్ పారాషూట్. సో ఆ ఫ్లైట్ అయితే అక్కడికైతే వెళ్ళింది. గాలి చూడండి, అమ్మని అమ్మాయి గట్టిగా లాగుతున్నాడు. ఒక పీస్ అయితే తింటున్నా, చప్పగా ఉంది. ఏం చెప్పాలంటే ఏం లేదు దాంట్లో. లైక్ లేక్ దగ్గరికి అండ్ నా వెనకాల చూడండి మంచం అయితే ఉంది. ఇక్కడ మంచం ఉంది, అక్కడ కంచె ఉంది. మార్కెట్ చూడండి మొత్తం అంతా. అండ్ హలో మామాస్, హోప్ అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ రోజు వచ్చేసరికి నేను 17,000 హైట్ నుంచి ఆకాశంలో నుంచి కిందకి అయితే దూకుపోతున్నాను, స్కై డైవింగ్ అనమాట. సో ఫస్ట్ టైం నా లైఫ్ లో అయితే థ్రిల్ అయితే చేస్తున్నాను. మీకు కూడా అయితే ఈ ఎక్స్పీరియన్స్ అయితే లైవ్ లో అయితే చూపిస్తాను, ఏం జరుగుతుందా మొత్తం అంతా ఎంత అని. మేమైతే ఒక ట్రాన్స్పోర్టేషన్స్ అయితే బుక్ చేసేసుకున్నాం, ఒక క్యాబ్ ని. ఎవరైనా బిజినెస్ వీసా కానీ వర్క్ పర్మిట్ లో కానీ ట్రావెలింగ్ కానీ ఎవరైనా వచ్చుంటే వాళ్ళైతే ట్రాన్స్పోర్ట్ అయితే తీసుకోండి, ఒక క్యాబ్ అయితే బుక్ చేసుకోండి. క్యాబ్ కానీ బస్ కానీ ఏదో ఒకటి అయితే బుక్ చేసుకోండి, సో దట్ వాళ్ళే మీకు ఒక ప్లేసెస్ అన్ని అయితే చూపిస్తారు. లాస్ట్ ఎంత అయిందో మొత్తం ఈ వీడియో ఎండింగ్ లో అయితే డిస్కస్ అయితే చేసేద్దాం. మా ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు కదా, వాళ్ళైతే 4 మెంబర్స్ అయితే ఆ క్యాబ్ లో అయితే వస్తున్నారు. మేము ఇక్కడ 2 మెంబర్స్ అయితే ఎక్కుతున్నాం, టోటల్ 6 మెంబర్స్ అయితే ఎక్కుతున్నాం అనమాట. మరింత ఆలస్యం చేయకుండా మనం అయితే ఫ్లైట్ లో నుంచి సూసైడ్ చేసుకోవడానికి అయితే బయలుదేరిపోదాం పదండి. ఫైనల్ గా క్యాబ్ అయితే ఎక్కేసాం. అండ్ వీళ్ళంతా అయితే ఫ్రెండ్స్ అనమాట, వీళ్ళతో పాటు వెళ్తున్నాము. అండ్ మేము యుగల కూడా ఉంది, యుగల మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. తిను బద్రి, సాయి, కౌశిక్ అండ్ తిని పేరేంది సౌరవ్. హాయ్ బ్రో. హాయ్. సో మొత్తం అందరం కలిసేసి మేము క్యాబ్ లో అయితే వెళ్తున్నాము. అండ్ తినేమో డ్రైవర్ అనమాట, సో ఇంగ్లీష్ లో అయితే మాట్లాడుతున్నారు. సే హాయ్ బ్రో బ్రో అంటున్నా. ఓలా. సో ఇక్కడ చూడండి వీళ్ళు బైకర్స్ ఫుల్ గా స్పీడ్ గా అయితే వెళ్తున్నారు. అండ్ ఇక్కడ వీళ్ళైతే లైఫ్ అయితే ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు బైకర్స్. అండ్ చెవుల దగ్గర నుండి ఫుల్ ఒక రిథమ్ లో అయితే ఉంది బూ అని. అండ్ రోడ్డు కూడా అయితే సూపర్ గా అయితే ఉంది, మీకైతే చూపిస్తాను చూడండి బైకర్స్ వచ్చినప్పుడు. ఇక్కడ చూడండి ఎంతమంది బైకర్స్ అయితే రైడ్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు, ఫుల్ లైఫ్ అనేది చిల్ అయితే చేస్తున్నారు. అండ్ రైట్ సైడ్ చూడండి వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో, మొత్తం అందరూ బైకర్స్ అనమాట, చాలా ఫాస్ట్ గా అయితే వెళ్తున్నారు. Let's go. Jump back. శ్రీపతి మనమంతే తెత్తడి, హైదరాబాద్ బిర్యానీ, గడగలి కుర్రాన్ని, సోషల్ నెట్వర్కింగ్ 24 గంటే, మస్తు టైం పాస్, తీన్ మారు బీటే, వాళ్ళ మీద కూర్చుంటే సీనరీ మస్తు మజా. సీనయ్యాక లైఫ్ బిస్కెట్ ఇచ్చాతా పనవా డాటా లాగాడే. లెట్స్ డు దిస్ బ్యాక్ అంటే నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్నట్టే తగిన మీ 24 ఇక్కడ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. మన లొకేషన్ అయితే అక్కడైతే ఉంది. అండ్ చూడండి ఇక్కడ ప్లేన్స్ అయితే ఫుల్ గా అయితే ఉన్నాయి, డెఫినెట్ గా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ అనమాట ఇది. ప్రైవేట్ ఫ్లైట్ ఫస్ట్ టైం దగ్గర నుంచి అయితే చూస్తున్నాను, చాలా బాగుందనమాట. అండ్ ఇక్కడేమో స్కై డైవ్, సో ఇదే అనమాట వాళ్ళ కంపెనీ వచ్చేసరికి. అండ్ ఇక్కడ చూడండి కొన్ని ప్లేన్స్ అయితే క్రాష్ అయితే అయిపోయి ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ స్కై డైవింగ్ ఒకటే కాదు, స్కై డైవింగ్ ట్రైనింగ్ కూడా అయితే ఇస్తున్నారు. చూడండి ఎంతమంది అయితే ఉన్నారు మొత్తం అందరూ. సో రిజర్వేషన్ మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి బుకింగ్. ఇంకా తినైతే క్రూ మెంబర్ అనమాట, సో క్రూ మెంబర్ అయితే తీసుకెళ్తున్నాడు. ఏ బ్రో నువ్వు రావట్లేదు బ్రో, నువ్వు రావట్లేదు. ఇక్కడైతే ఉంది రిసెప్షన్. అండ్ ఇక్కడికి వచ్చేసి మన టికెట్స్ అనేవి బుక్ అయితే చేసుకోవాలి. చూడండి ఎంతమంది అయితే ఉన్నారు.
ఫుల్ ఎక్సైట్మెంట్ అయితే రిజిస్టర్ అయితే చేసుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ డీటెయిల్స్ అయితే ఫిల్ అయితే చేయాలి. అండ్ డీటెయిల్స్ ఫిల్ చేసేయడానికి కష్టాలు అయితే ఎలా పడుతున్నావు చూడండి. ట్రాన్స్లేటర్లు యూజ్ చేసుకొని అయితే ఫిల్ చేయాల్సి వస్తుంది. మొత్తం స్పానిష్లో అయితే ఉంది. అండ్ ఇక్కడ ఫిల్ చేసి ఇక్కడ అయితే సబ్మిట్ అయితే చేయాలి. సో ఈ అగ్రిమెంట్ ఏంటంటే మేము చచ్చిపోయినా కానీ వాళ్ళకి సంబంధం లేదని చెప్పేసి అంత మాట రాసుకుంటున్నారు. సో పైకి వెళ్ళిన తర్వాత చూద్దాము ఏం జరుగుతుంది అని చెప్పి. సో మేము 4 మెంబర్స్ అయితే ఫామ్ అయితే ఫిల్ అయితే చేస్తున్నాము. సో ఏం ఫిల్ చేయాలో తెలియదు కానీ ఫస్ట్ అయితే నోమ్రీ అయితే ఫిల్ చేశాను. లాస్ట్లో ఫిర్మా అని చెప్పేసి ఉంటుంది, అది సైన్ అయితే పెట్టేశాను. ఫిట్నెస్ గా మాకు బద్రీబు అండ్ సౌరవ్ బ్రో అయితే సంతకాలు అయితే పెడుతున్నారు చూడండి. మొత్తం అంతా సంతకాలు వీళ్ళే, మాకు ఏదైనా అయితే వీళ్ళే రెస్పాన్సిబుల్. పేమెంట్ కూడా అయిపోయింది. పర్ పర్సన్ 4640 pesos అయితే పడింది అనమాట. అండ్ మాకైతే ఇదైతే ఇచ్చున్నారు. సో దీని పేమెంట్ అయితే ఇదనమాట. మొత్తం అందరిది ఇంత అయితే కాస్ట్ అయితే అయింది. ఇక్కడైతే ట్రైనింగ్ అయితే చేస్తున్నారు చూడండి. వీళ్ళైతే పిలిచినప్పుడు అయితే మనం అయితే వెళ్ళాలి. అండ్ ఇక్కడ చూడండి చాలా మంది అయితే ఉన్నారు వెయిట్ చేస్తూ. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి ఓపెన్ గ్రౌండ్కి అయితే వచ్చామండి. ఎంతమంది అయితే ఉన్నారు. ల్యాండ్ అవుతుంది. అట్లాగే చూడండి మొత్తం అంతా మనం కూడా అలాగే గాల్లో ఎగురుతూ ఉంటాం అనమాట ఫుల్ పారాషూట్తో. అండ్ ఇదొకటి ఉంది, ఇదేదో అది కూడా సేమ్ ప్లేన్. సో దానిలో తో చేస్తారా? ట్రైనింగ్ అని చెప్పా కదా. సో ట్రైనింగ్ అయితే చేస్తున్నారు చూడండి మొత్తం అంతా. సో బాడీ ఎలా ఉండాలని చెప్పి ట్రైనర్లు అయితే ట్రైనింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్కై డైవింగ్ యాక్టివిటీ కాదు, సో ఈ యాక్టివిటీ కూడా అయితే ఉంది. సో ప్రైవేట్ ఫ్లైట్లో అయితే తీసుకెళ్తారు ఇలాగా. చూసారు కదా, అది ఫ్లైట్ అనమాట మన ఫ్లైట్. సో ఆ ఫ్లైట్లోనే వెళ్ళాలి మనం కూడా. Red Bull gives you wings. తిరుగుతుంది. సో ఆ ఫ్లైట్ అయితే అక్కడికైతే వెళ్ళింది. గాలి చూడండి ఫుల్గా అయితే వస్తుంది. కమాన్. సో ఇక్కడ ఇదేమో వెళ్ళిపోతుంది, అక్కడ వాళ్ళేమో బోర్డింగ్ అయితే అవుతున్నారు మొత్తం అంతా. 1 hour నుండి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడైతే నేమ్స్ అయితే మెన్షన్ చేస్తారు చూడండి. మన పేరు వచ్చిందా రాదా చెక్ అయితే చేద్దాము. సో ఇక్కడైతే పేర్లు అయితే ఉన్నాయి, మన పేరు అయితే లేదు. ఫైనల్గా ఒక 2 hours వెయిట్ అయిన తర్వాత అయితే మన పేరు అయితే వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి మన నేమ్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేసి ఉన్నారు. అండ్ యుగలా చిత్కూరి పేరు అయితే ఉంది. మన వాళ్ళు అయితే డ్రెస్అప్ అయితే అవుతున్నారు చూడండి. ఇక్కడ సాయి, అక్కడేమో కౌశిక. అండ్ యుగలా కూడా డ్రెస్అప్ అయితే అవుతుంది చూడండి. మనది ఎప్పుడు పిలుస్తారో మన దానికైతే వెయిట్ అయితే చేద్దాము. అండ్ వీళ్ళైతే పిలుస్తూ ఉన్నారు. సో ఫుల్ డ్రెస్అప్ అయితే యుగలా కమాన్. ఈ సాయి బ్రో, బ్రో కమాన్. ఆల్ ది బెస్ట్ బ్రో. కింద కలుద్దాం, మళ్ళీ కలుద్దాం. మన ఇన్స్ట్రక్టర్ అయితే వచ్చేసారు. సే హాయ్ బ్రో. సో తనైతే ఇన్స్ట్రక్టర్ అనమాట. మనకైతే గ్లాసెస్ అయితే ఇస్తున్నాడు. సో మన స్పెక్స్ ఉన్నాయి కాబట్టి స్పెక్స్ కష్టాలు తప్పదు. స్పెక్స్ పైన అయితే అదైతే పెట్టుకోవాలి. థ్యాంక్ యూ. సో ఫుల్ డ్రెస్అప్ అయితే అవుతున్నాము. అండ్ మన వాళ్ళు అయితే డ్రెస్అప్ అయితే ఆల్రెడీ అయిపోయి ఉన్నారు. డూ ఐ నీడ్ టు హోల్డ్? ఓకే. ఇండియా డన్. ఓకే. అమ్మని అమ్మాయి గట్టిగా లాగుతున్నాడు. దట్ 3. ఓకే. అండ్ యా ఓకే. సో మనోడు కూడా అయితే డ్రెస్అప్ అయితే అవుతున్నాడు. మనమైతే స్టార్ట్ అయితే అయిపోయాము. అండ్ తిని హీగో అనమాట. సో నా పై నుండి స్కై డైవర్ అనమాట. సో తిన అయితే హెల్ప్ చేస్తాడు. హీఈస్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు డూ ఏ స్కై డైవ్ విత్ మీ. అండ్ మన వాళ్ళకి అయితే కెమెరా అయితే ఇచ్చేద్దాము.
వచ్చేస్తున్నాయి. ఏం కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. It was at this moment he knew. He fucked up. ఇంకోసారి సూపర్ యాక్చువల్లీ. దగ్గరికి వచ్చేసాడు. అయ్యా దేవుడా కాపాడావు. అయ్యో ఎవరు నాయనా. Okay, you ready? Yeah, bro. Okay. I'm ready. You left. Yeah. Left. Oh, no. Okay. Wrong. Standard. Oh God. Hey. Yes, thank God. Oh God. Thank you so much, bro. Thank you, bro. Yeah. How was your jump? Yeah, it was superb. Actually, it was so pretty. And I felt like it was God. I was God. And love you, mom and dad. పైకి అదోలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. Love you. Yeah. Thank you, bro. See you. You're welcome, man. Yeah. Thank you, bro. What is the best part? Yeah, the one which parachute opened and it was superb actually. Yeah. When the parachute opened, my ears also got blocked. Yeah, it was good actually. Congratulations, man. Thank you, man. Welcome Thank you. to It was the one time experience. Definitely everyone should come here. Yeah. నా మైక్ అయితే హ్యాండ్ అయితే ఇచ్చేసింది, ఛార్జింగ్ అయితే అయిపోయింది. తిని వచ్చేసరికి నా కెమెరా మ్యాన్ అండ్ తినైతే వీడియోస్ అయితే అది అడుగుతున్నాను ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి. అండ్ మా ఫేసెస్ ఎక్స్ప్రెషన్స్ కూడా కనపడాలని చెప్పేసి రా వీడియో అయితే పెడుతున్నాను. ఒక్కొక్కడ ముఖంలో ఆనందం ఉంది కానీ లోపల గుండెల్లో భయం అయితే ఉంది ఒక్కొక్కరికి. తిని వచ్చేసరికి నా పైలట్ అనమాట సూపర్ గా అయితే హ్యాండిల్ అయితే చేశాడు. సో మొత్తానికి మా రైడ్ అయితే అయిపోయింది అండ్ గులాబ్ జాములు అయితే గలగలలు అయితే ఆడిపోయినాయి అండ్ చాలా కష్టం అయితే ఉందన్నమాట. సో మొత్తం ఒరుచుకుపోయింది కింద పైన
పైన మొత్తం అంతా. అండ్ ఫొటోస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఫొటోస్ వచ్చిన తర్వాత అయితే ఫొటోస్ తీసుకుందాం అని చెప్పేసి అయితే ఉంటున్నాము. ప్రీమియం ప్యాకేజ్ తీసుకున్నాం కదా. ఏం బ్రో నువ్వు ఎందుకు రాలేదు బ్రో? రావాల్సింది కదా బ్రో. నెక్స్ట్ టైం ఇంకెక్కడ నెక్స్ట్ టైం బ్రో? ఇండియాకి వెళ్ళిపోతావు కదా బ్రో. మా వాళ్ళు అయితే ఫొటోస్ అయితే అక్కడైతే చూస్తూ ఉన్నారు. అండ్ మెసేజ్ ఎలా ఉందో కింద కమెంట్స్లో అయితే కమెంట్ అయితే చేయండి. చెవులు అయితే ఫుల్ నొప్పి పుడుతున్నాయి. అండ్ గులాబ్ జాములు కలగలలాడిపోతున్నాయి రా సీనా. నాకైతే ఫుల్గా పై ప్రాణం పైకే పోయింది. అసలు ఉంటానో లేదో అనుకున్నా బ్రో. చచ్చిపోయాను అనుకున్నా గాల్లో. నేను అయిపోయింది కష్టం అనుకున్నా. ఇంకా వాడు పారాషూట్ ఇలా తిప్పుతూ ఉంటాడు. ఇలా తిప్పుతూ ఉంటే సడన్గా ఇలా తిరిగింది. అమ్మ సచ్చా బ్రో. వన్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట ఎవరిదైనా కానీ. మన రైడ్ అయిపోయిన తర్వాత మేమైతే ఫుడ్ అనేది ఆర్డర్ పెట్టాము. ఏదో మిలానస్ పోయేది చికెన్ అంట. సో దీన్ని అయితే ఆర్డర్ అయితే పెట్టాము. తినడానికి చూడడానికి అయితే బాగుంది. అండ్ తినేమో స్క్రాంబుల్ లెగ్స్ అయితే ఆర్డర్ పెట్టారు. చూడండి మొత్తం స్క్రాంబుల్ లెగ్స్. నాకేమో అన్నం కూడా పెట్టాడు, పెరుగు పెట్టాడు. చూడు మేము అలసిపోయామని చెప్పేసి తోతియాస్ ఇచ్చారు అండ్ ఫుడ్ ఇచ్చారు. మొత్తం ఇవన్నీ అయితే ఇచ్చారు. సో తిని టేస్ట్ అయితే చేసి చెప్తాను ఎలా ఉందని. సో ఒక పీస్ అయితే తింటున్నా. చప్పగా ఉంది. ఏం చెప్పాలంటే ఏం లేదు దాంట్లో. అండ్ ఎగ్ కూడా స్క్రాంబుల్ ఎగ్ దీంట్లో కూడా లేదు కదా ఉప్పు. చప్పగా ఉంది. నువ్వు ఈ రెండు కలిపి మిక్స్ చేసి తినాలి. ఫుడ్ అనేది చేసేసాము. ఫుల్గా అయితే తినేసాము. అండ్ కొన్ని డ్రోన్ షాట్స్ కూడా ఎగిరేసిన్నా కదా. సో ఇంకా ఇక్కడ స్కై డైవింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ నుండి లేక్ అయితే వెళ్తున్నాము. సో లేక్ దగ్గరికి అయితే వెళ్తాము. అండ్ మేము ఎక్కిన ఫ్లైట్ దగ్గరికి వెళ్ళి చూపిస్తా చూడండి. మనదే అది ఫ్లైట్ అంతా. యా సో మనం ఎక్కిన ఫ్లైట్ అయితే ఇదే చూసారు కదా. సోలో ఫొటోస్ ఇదే అనమాట మనం ఎక్కిన ఫ్లైట్. మనం ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా వెళ్ళిపోయి లేక్ అయితే ఉంది ఒక లేక్. ఆ లేక్ని కూడా కవర్ చేద్దామని చెప్పేసి అయితే చూస్తున్నాం. లేక్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ లేక్ దగ్గర ఇది రెస్టారెంట్ కూడా అయితే ఉంది. రెస్టారెంట్ దగ్గర ఫుడ్ తినే వాళ్ళు అయితే ఫుడ్ తినచ్చు. సో అందరొద్దు. అండ్ ఇది చూడండి మొత్తం ప్రైవేట్ బీచ్ ఉన్నట్టయితే ఉంది. ఇది మొత్తం వచ్చేసరికి లేక్ అనమాట. అండ్ వీళ్ళైతే ఏదో చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడైతే ఫుల్ వ్యూ అయితే ఇలాగైతే ఉంది చూడండి. అండ్ బోట్స్ జెట్స్కి కూడా అయితే ఉన్నాయి. సో జెట్స్కి కావాలంటే జెట్స్కి కూడా అయితే వెళ్ళచ్చు. పక్షులు అయితే వచ్చేసినాయి. ఇంకా డ్రోన్ అయితే దింపేసా. అదే అనమాట డ్రోన్ షాట్ వచ్చేసరికి. అండ్ తినడానికి అయితే వెళ్తున్నాము. సో టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. మా వాళ్ళు చూడండి ఎలా కూర్చొని తింటున్నారు.
ఇక్కడ కొన్ని ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాము అండ్ ఇవన్నీ చూడండి ఫ్రీగా అయితే ఇచ్చారు అండ్ జ్యూస్ వెల్కమ్ డ్రింక్ అనమాట అండ్ దాంతో పాటు చిలాక్లెస్ టైప్ లో అయితే ఉంది. ఇదైతే లెమన్ జ్యూస్ అనమాట, బాగుంది. అది అట్లా తాగి జస్ట్ ఇలా తీసుకొని ఇలా తిన్నవే. అబ్బా మండిపోతుంది అయ్యా, చాలా మండిపోతుంది. సో వాళ్ళంతా చూడండి తింటూ ఎంజాయ్ అయితే చేస్తున్నారు. మన డ్రోన్ ఎక్విప్మెంట్, మన గ్యాడ్జెట్స్ అన్ని చూడండి ఎలా అయితే పెట్టేసాము. స్నాక్స్ అయితే తినేసి ఇక్కడికైతే వచ్చాను, లైక్ లేక్ దగ్గరికి. అండ్ నా వెనకాల చూడండి మంచం అయితే ఉంది. ఇక్కడ మంచం ఉంది, అక్కడ కంచె ఉంది. ఇక్కడ మంచం ఉంది, అక్కడ కంచె ఉంది. అండ్ లేక్ వ్యూ అయితే ఇలా అయితే ఉంది, సూపర్గా అయితే ఉంది కదా. సో రాత్రిపూట ఈ మంచాన్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో ఎందుకో తెలియదు నల్లగా అయితే అయిపోయింది, సాల్ట్గా కూడా ఉంటుంది అనుకుంటా అదైతే. అండ్ ఇక్కడ చూడండి లేక్ వ్యూ అయితే సూపర్గా అయితే ఉంది. ఈ జెట్ స్కీ కావాలంటే జెట్ స్కీకి అయితే వెళ్ళచ్చు. సో జెట్ స్కీ వెళ్ళిపోయాడు. అండ్ ఇక్కడ నుండి చూడండి అలా బోట్స్లో కూడా అయితే వెళ్తూ ఉంటారు, బోట్స్లో అయితే తీసుకెళ్తూ ఉంటారు అనమాట. ఇవాళ దగ్గరికి వెళ్దాం అనుకుంటుంటే వీళ్ళు ఏదో చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అర్థం కావట్లా. సో ఇందాక నుంచి ఆ వాటర్లోనే తింటున్నారు, వస్తున్నారు, పడుకుంటున్నారు. అండ్ మీకు ఎవరికైనా అర్థమైతే ఏం చేస్తున్నారో కింద కమెంట్స్లో అయితే కమెంట్ అయితే చేయండి. నాకైతే అర్థం కాలేదు. ఒక గంట సేపు నుండి అయితే చూస్తున్నాను, ఇక్కడే కూర్చొని అక్కడ కూర్చొని ఇక్కడికైతే వచ్చాను. ఏం చేస్తున్నారో చూడండి, వాటర్లో కందిపోద్ది మొత్తం అంతా. అసలు కింద అక్కడ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉంటే మా వాళ్ళు అయితే ఫుడ్కి అయితే పిలిచారు, ఫుడ్ వచ్చిందని చెప్పేసి. సో ఫిష్, ప్రాన్స్ అన్నీ అయితే ఉన్నాయి. అండ్ అన్లిమిటెడ్ జ్యూస్ అనమాట, జ్యూస్ అయితే ఉంది. సో తనైతే మాకు జ్యూస్ అయితే వేస్తున్నారు. అందరూ చూడండి ఎట్లా తింటున్నారా. టేస్ట్ విషయానికి వచ్చేసరికి సూపర్గా అయితే ఉంది. అండ్ నిజంగానే ఫిష్ అయితే చాలా స్మూత్గా అయితే ఉంది, నీటి వాసన అనేది లేదు. ఆర్డర్ చేసిన 3 డిష్లు కాంప్లిమెంటరీగా ఎన్ని అయితే ఇచ్చారో బిల్ ఎక్కువ వేయకపోతే బాగుండు. అండ్ ఇదంతా అయితే కాంప్లిమెంటరీ అనమాట. ఇది కూడా కాంప్లిమెంటరీయే, ఇది కాంప్లిమెంటరీ. బిల్లు బాధేస్తారు అనుకున్నాను కానీ బాధేయలేదు అనమాట. ఒక యావరేజ్గా అయితే ఉంది. ప్రైస్ అయితే 1400 మెక్సికన్ పెసోస్ అయితే అయింది. సో అదంతా అందరం తిన్నాం అనమాట. సో కాంప్లిమెంటరీకే మా కడుపు అయితే నిండిపోయింది. మా క్యాబ్ డ్రైవర్ వెళ్తూ ఇక్కడ డౌన్ టౌన్ లో బాగుంటది అని చెప్పేసి అన్నాడు. లోపలికి వచ్చి చూస్తే మొత్తం షూసే ఉన్నాయి చూడండి. దారిలో వెళ్తూ అయితే ఆగున్నాము. అండ్ ఎక్కడ చూసుకున్నా కానీ షూస్ అయితే ఉన్నాయి చూడండి, మొత్తం షూసే అనమాట. ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ కొంచెం సేపు అయితే టైం పాస్ చేసేద్దామని చెప్పేసి మేమైతే ఇక్కడైతే తిరుగుతున్నాము. కొంచెం సేపు ఇక్కడ టైం పాస్ చేసి ఇంకా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. అండ్ రూమ్ దగ్గరికి వెళ్ళంగానే మీకు అయితే ప్రైస్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. సో మీరు ఇప్పుడు దాకా అయితే వెయిట్ చేస్తూ ఉంటారు కదా ప్రైస్ డీటెయిల్స్ కోసం. సో ఆ ప్రైస్ డీటెయిల్స్ అయితే మీకు అయితే చెప్తాను. అండ్ మాట్లాడలేకపోతున్నాను బికాస్ నాలుక అనేది పూసింది అనమాట. సో హీట్ వల్ల అండ్ దానివల్ల అయితే కొంచెం మాట అనేది తడబడుతుంది. అండ్ ఇక్కడ బిల్డింగ్ చూడండి బాగుంది. మొత్తం అంతా ఇది లైక్ ఒక మార్కెట్ అయితే ఉంది, సండే మార్కెట్ చూడండి మొత్తం అంతా. అండ్ ఫుడ్ స్ట్రీట్ ఉన్నట్టయితే ఉంది మొత్తం. కొంచెం ముందర రాగానే వీళ్ళైతే ఒక కాన్సర్ట్ అయితే చేసి ఉన్నారు చూడండి, కామెడీ. అండ్ తనైతే అక్కడైతే చేస్తూ ఉన్నాడు కామెడీ. అందరు కూర్చొని ఎంజాయ్ అయితే చేస్తున్నాడు చూడండి. కొంతమంది అయితే కూర్చొని ఎంజాయ్ అయితే చేస్తున్నారు చూడండి. అక్కడ కాన్సర్ట్ అయితే జరుగుతూ ఉంది కదా, మాకు స్పానిష్ రాదని చెప్పేసి మేమైతే ఇక్కడికైతే వచ్చేసాము. నాలుగైతే ఫుల్గా అయితే నొప్పి అయితే పడుతుంది. ఇక్కడ ఒక మ్యూజియం అయితే ఉంది, ప్రజెంట్ మ్యూజియం అయితే క్లోజ్ అయితే ఉంది. కోట ఉన్నట్టు ఉంది అక్కడ నుండి ఇక్కడ వరకు అయితే. అక్కడ ఎవరో నించొని ఉన్నారు, కనపడుతున్నారా మీకు? అక్కడ ఎవరో దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం మనం. సో మ్యూజియం అయితే ఇలాగైతే ఉంది. మార్నింగ్ టైమ్స్లో అయితే రావాలి, మేము నైట్ వచ్చాం కాబట్టి ఫుల్ క్లోజ్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ ప్లేస్ అయితే ఉంది చూడండి. మోరల్ వస్తా. సో ఇక్కడ చూడండి ఆయన ఎవరో, ఎంత పెద్దగా విగ్రహం అయితే ఉంది. ఎవరో బ్రిటిషర్ ఆయన అనుకుంటా.
nombre? Eddie, ¿tu nombre? ¿Nombre? ¿No? ¿No nombre? ¿No nombre? ¿No nombre? Ella se llama Dilara. Sí. సో పిల్లలతో అయితే కొంచెం సేపు అయితే ఆడుకుంటున్నా అండ్ డ్రోన్ కూడా ఎగరేసాం కదా కొంచెం భయం అయితే పట్టింది నైట్ టైం ఫస్ట్ టైం అయితే ఎగరేసాను A few moments later. పొద్దున ఇప్పుడు 10కి బయలుదేరితే ఇప్పుడు 10:30 అయితే అయింది రీచ్ అయ్యేసరికి. ఫైనల్గా రీచ్ అయితే అయిపోయాం. ఫుల్ టైర్డ్గా అయితే ఉన్నాను. సో మీకైతే కాస్ట్ అయితే చెప్తా అన్నాను కదా, కాస్ట్ విషయానికి వచ్చేసరికి 3 హైట్స్ అయితే ఉంటాయి, 13,000, 15,000 అండ్ 17,000. మేమైతే 17,000 అయితే చూస్ చేసుకున్నాము. సో ప్రైజ్ లిస్ట్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేస్తాను, ఎవరైనా వచ్చేటట్టు ఉంటే దీన్ని అయితే రిఫరెన్స్ అయితే తీసుకోండి. అండ్ దాంతోపాటు ఫోటోగ్రాఫ్స్ అనమాట, ప్రీమియము మళ్ళీ నార్మల్ ఫోటోగ్రాఫ్స్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ అయితే చేస్తున్నాను. సో మాకైతే టోటల్ కాస్ట్ వచ్చేసరికి 4,640 మెక్సికన్ పెసోస్ అయితే పడింది. అండ్ క్యాబ్ బుక్ చేసుకున్నాం కదా, క్యాబ్ బుక్ చేసుకునేసరికి ఒక 800 మెక్సికన్ పెసోస్ అయితే పడింది అప్ డౌన్. సో సిమిలర్గా మీకు కూడా ఒకవేళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి పోయినా కానీ అంతే అయితే పడుతుంది. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇలాంటి ప్రైవేట్ క్యాబ్స్ అయితే బుక్ చేసుకోండి. ఎందుకంటే మీరు నడిచి ఫుల్ టైర్డ్ అయితే అయిపోతారు. ఇప్పటికే నేను ఎంత కార్లో కూర్చొని కార్లో వచ్చినందుకే నేను ఫుల్ టైర్డ్ అయితే అయిపోయాను. సో ఇంకా నడిచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాలంటే ఇంకా చుక్కలు అయితే కనపడుతుంది. అతని కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే మీరైతే నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే పింగ్ చేయండి, సో దట్ మీకు కూడా అతని కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే పెడతాను. సర్లే కానీ నేను ఇంకా ఈ వీడియో ఇంతటితో అయితే ఎంజాయ్ చేస్తున్నాను, ఇప్పటికే చాలా లెంత్ అయిపోయినట్టుంది. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, జై హింద్.